హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండెపోటు వచ్చే ముందు అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది? ఆ గుండెపోటు అనేది ఏ రకంగా మొదలవుతుంది? లక్షణాలు ఎలా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నమస్తే సార్. నమస్తే. సార్, సాధారణంగా అసలు గుండెపోటు వచ్చేటప్పుడు మన బాడీలో అసలు ఏం జరుగుతుంది? పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి? సో, గుండెపోటు వచ్చే ముందు బాడీలో జరిగే అంశాల గురించి డిస్కషన్ చేయాలంటే అది చాలా యాక్చువల్ పెద్ద టాపిక్. బట్ స్టిల్ పాథోఫిజియాలజీ అంటాం దాన్ని హ్మ్. ఇంగ్లీష్‌లో. అంటే ఏం మార్పులు జరుగుతున్నాయి బాడీలో, హ్మ్. అవి ఏ విధంగా మనిషిలో బయటికి కనిపిస్తాయి. సో ఫస్ట్ పాయింట్కి ఏంటి అంటే లోపల యాక్చువల్గా ఒక మోస్ట్ కామన్గా రక్తనాళాలు, ధమనులు అంటాం. గుండె పైన 3 ధమనులు ఉంటాయి. నేను వచ్చిన వాళ్ళకి చాలామంది చెప్తుంటాను, ఇది కంబైన్డ్ ఏపీలో గోదావరి, కృష్ణ, కావేరి లాగా అనుకోండి. హ్మ్. ఈ 3 నదులు ఎంత ఇంపార్టెంటో మన ఈ సౌత్ ఇండియాకి ఎంత ఇంపార్టెంటో, హ్మ్. అంటే అవి గనక ఆగిపోతే, దాని పని ఆపినా కానీ, లేకపోతే దాని ప్రవాహం అడ్డుకున్నా కానీ చిందర వందరై నష్టం ఎంత జరుగుతుందో మీకు తెలుసు. సిమిలర్గా గుండె పైన ధమనులు కూడా నిరంతరం అవి ఫ్లో అవుతూనే ఉండాలి. గుండె పైన ధమనులు ఇవి గుండె కండ కొట్టుకునే విధంగా పనిచేస్తాయి. హ్మ్. సో ఎప్పుడైతే దాంట్లో ఏదన్నా అడ్డుపడి, ఈ 3 రక్తనాళాల్లో ఒకటి చాలు, ఒకటి కూడా కాదు, ఒక దాంట్లో చివరైనా పర్లేదు, చివరైనా కూడా అడ్డుపడి, పూడికి అడ్డుపడి ఆగిపోయింది అనుకుందాం. ఉన్నట్టుండి అంటే స్లోగా ఏళ్ల తరబడి జరగటాన్ని జరిగితే సైలెంట్గా ఉంటుంది చాలాసార్లు, దాని కంపన్సేషన్ ఉంటుంది. బట్ ఉన్నట్టుండి 100% ఆగిపోయింది అనుకుంటే, దాని కింద ప్రవాహం ఆగిపోవటం వల్ల ఆ భాగం గుండె దెబ్బతింటం ప్రారంభమై మనిషికి బాధ కలుగుతుంది. బాధ కలిగి ప్రమాదానికి గురవుతారు. సో అప్పుడప్పుడు బాధ కలిగే ముందే ప్రమాదం వచ్చేస్తుంది. అంటే బాధ కలిగే ముందే మనిషే ఉండరు. చాలా మటుకు బాధ కలిగి ఆ తర్వాత ప్రమాదం జరుగుతుంది. కొంతమందికి టైం ఎక్కువ ఇస్తుంది, కొంతమందికి టైం ఇవ్వదు. సో ఈ టైం ఫ్రేమ్ కానీ, తర్వాత నేను చెప్పినట్టు బాధ కలగకుండా చనిపోవటం, లేకపోతే బాధ కలిగి చనిపోవటం, రికవర్ అవ్వటం, వాట్ ఎవర్, ఇది డిఫరెంట్ గ్రేడ్స్లో, డిఫరెంట్ స్కేల్స్లో ఉంటుంది. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇండివిజువల్ ససెప్టబిలిటీ అంటాం. ఆ పర్టికులర్ మనిషి ఎంత తట్టుకోగలరు దాన్ని, ఆ బాడీ ఎలా తట్టుకుంటుంది, ఆ కండ ఎలా తట్టుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఆయన చేసిన పనులు, లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉందా, లావుగా ఉన్నారా, ఊబకాయంతో ఉన్నారా, వీటన్నిటి మీద కూడా మధుమేహం ఉందా, కంట్రోల్లో ఉందా, హైపర్ టెన్షన్, రక్తపోటు ఉందా, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి ఆ టైంలో. సో ఇవి ఫైనల్గా రక్త ప్రసారం ఆగిపోవటం వల్ల, ధమనిలో రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల రక్తపోటు వచ్చింది. సో ఇది జరిగేదానికి ప్రోకోయాగులెంట్ స్టేట్ అంటాం. పరిస్థితులు ఆ రోజున బాడీలో క్లాటింగ్ టెండెన్సీ పెరగటం అనేది జరుగుతుంది. ఈ క్లాటింగ్ టెండెన్సీ అంటే మనం ఏదో బ్లడ్ గుచ్చి బయటికి వేస్తే క్లాట్ అవ్వటం అట్లా కాదు. లోపల స్థితిగతులు అలా ఉంటాయి. ప్రవహిస్తున్నా కూడా ఆ క్లాటింగ్ టెండెన్సీ వస్తుంది. ఇది ఎక్కువ స్మోకర్స్లో, స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇందాక మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, ఏమిటి అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అక్యూట్ కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని. స్ట్రెస్ రిలేటెడ్ సిచ్యుయేషన్స్, అంటే బాగా ఒత్తిడికి మనసు ఒత్తిడికి గురైన పరిస్థితులు, అంటే చిన్న చిన్న ఒత్తిడి కాదు, అది చాలా పెద్ద ఒత్తిడి. అంటే ఇరాక్ వాళ్ళు బాంబులు వేయటం ఫర్ ఎగ్జాంపుల్, అంత పెద్దది వార్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఇలాంటివి జరిగినప్పుడు ఈ రక్తనాళాల్లో పూడిక ఏదైతే ఏళ్ల తరబడి ఉంటుందో అది చిటిలి క్లాట్ ఏర్పడి 100% మూసేస్తుంది. సో ఇది పెథాలజీ. సో ఆ విధంగా గుండెపోటు వస్తుంది. సో గుండెపోటుకి రావడానికి ఫస్ట్ గుండె రక్తనాళాల్లో పూడిక ఉంటుంది ఎంతో కొంత, 50%, 40%, 70%, 90%. అది ఉన్నట్టుండి చిట్లి 100% చేసిన రోజున గుండెపోటు వస్తుంది. ఆ 100% చేయడానికి సెకండ్ చాలు. ఒక సెకండ్, అంటే సెకండ్ ముందు ప్రవాహం ఉంటుంది, ఆ సెకండ్ తర్వాత ప్రవాహం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ అది అడుగుతారు, ఇంతకు ముందు వరకు బాగున్నాడే అని. అందుకే, అంటే ఆ ముందు వరకు ప్రవాహం ఉంది, అప్పుడే ఆగిపోయింది, అప్పుడు మా దగ్గరకు వస్తారు, అది ఎమర్జెన్సీ, అది గుండెపోటు. ఇప్పుడు చాలా మంది కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి అని వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ కరోనాకి ఏమైనా, ఈ గుండె సమస్యలకి ఏమైనా సంబంధం? కరోనాకి దీనికి చాలా లింక్ ఉందండి. కాకపోతే ఇందులో అగైన్ చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా వల్ల గుండెలో బ్లాక్లు ఏర్పడవు. కరోనా వ్యాధి వల్ల అది తీసుకొచ్చే మార్పుల వల్ల నేను ఇందాక చెప్పిన పెథాలజీ జరుగుద్ది.
అంటే ఆల్రెడీ బ్లాక్ ఉన్న ఉన్నాయి. వాళ్ళల్లో మ్మ్. ఆ బ్లాక్ దగ్గర క్లాట్ ఏర్పడే అవకాశం సందర్భం జరుగుతుంది. ఇది ఎప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కరోనా వచ్చిపోయి 3 ఏళ్ల తర్వాత వాటి మీద తోయకూడదు. ఓకే. దాన్ని తిట్టకూడదు. మ్మ్. అంటే ఇది అత్తగారు కోడల్ని అత్తగారు పెళ్ళైనప్పటి నుంచి దెప్పుతున్నట్టే. మ్మ్. అంటే అప్పుడెప్పుడో జరిగినవి పట్టుకొని పోతూ ఉంటుంది చూడండి. అలా ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్నే పాపం అన్నిట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. మ్మ్. అది చేస్తుంది. చేసిన మహాకార్యాలు చాలా ఉన్నాయి. మనకందరికీ తెలుసు. సో దాంట్లో అప్పుడు క్లాట్ ఏర్పడటం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అక్యూట్ డిసీజ్. అంటే ఎప్పుడైతే సివియర్ కోవిడ్ వస్తుందో బాడీలో రక్త ప్రసారం ఎక్కడెక్కడ ఉంటుందో రక్త ప్రసారం ఆ రక్తం గడ్డలు క్లాటింగ్ ఏర్పడి పూడికలు అడ్డుపడటం జరుగుతుంది. అది పల్మనరీ ఆర్టరీలో జరిగితే పల్మనరీ ఎంబోలిజం సడన్ డెత్ అవుతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళే నాళంలో అడ్డుపడితే, గుండె ధమనుల్లో అడ్డుపడితే గుండెపోటు వస్తుంది. బ్రెయిన్కి వెళ్ళే ధమనుల్లో అడ్డుపడితే పెరాలిసిస్ వస్తుంది, బ్రెయిన్ అటాక్ అంటాం. సో ఎక్కడైనా అది జరగచ్చు. అది యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉండగా. సేమ్ థింగ్ వ్యాక్సిన్తో కూడా. ఎందుకంటే వ్యాక్సిన్ కూడా కోవిడే. అది మనం చంపేసిన కోవిడ్, కిల్డ్ వ్యాక్సిన్ లేదా అటెన్యువేటెడ్, అంటే దెబ్బలు కొట్టి మెత్తగా చేసి దాన్ని మెత్తపరిచి వాడింది. సో అది కూడా సిమిలర్ ఇన్ఫెక్షన్ కాబట్టి దాంట్లో కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది లక్షలో ఒకరికి జరుగుద్ది, ఇక్కడైతే 100లో 2 జరుగుద్ది. ఫైనల్గా కోవిడ్ ఈ విధంగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది తప్పించి కొత్త బ్లాక్ని క్రియేట్ చేయటం అనేది మాత్రం ప్రూవ్ కాలేదు. ఇక్కడ ఓకే. ఓకే. క్లాట్ ఏర్పరుస్తుంది. దాన్ని థ్రాంబస్ అంటారు, థ్రాంబోసిస్ అనేది జరుగుతుంది, ఎంబాలిజం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా దాని కంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ జరిగాక పేషెంట్కి ఏం జరుగుతుంది మీరు ఇందాక అడిగారు. అంటే ఫైనల్గా పేషెంట్కి ఆ రోజున జరిగిన మార్పుల వల్ల ఏం జరుగుతుంది అంటే బాధ కలుగుతుంది. సో ఈ బాధ ఛాతిలో అవ్వచ్చు, భుజాల్లో అవ్వచ్చు, దవడల్లో అవ్వచ్చు, పొట్టలో అవ్వచ్చు, వెనక పక్కకు అవ్వచ్చు, చేతులు చేతుల మనలోనే అవ్వచ్చు, జనరల్గా ఈ లోపల ఇలా అవ్వచ్చు. సో రకరకాలుగా రావచ్చు. అట్లే అయితే ఒక మనిషికి ఒక రకంగానే వస్తుంది. సో పక్కింటి వాళ్ళకి వచ్చేది మనకి రావాలని రూల్ లేదు. అంటే లక్షణం నేను చెప్పేది. సో కంపేర్ చేసుకోకూడదు. సో ఆయనకి ఇలా వచ్చింది నాకు ఇలా వస్తుంది అలా అనడానికి లేదు. సో ఎవరిది వాళ్ళదే. కాకపోతే ఆ పర్టికులర్ పర్సన్కి ఆ యాంజైనా అంటే ఆ గుండెకి సంబంధించిన బాధ అలానే ఉంటుంది యూజువల్గా. సో ఫైనల్గా ఏంటి అంటే మీకు పెథాలజీ ఏంటి, రక్త ప్రసారంలో పూడిక ఉన్న చోట రక్తం గడ్డ అడ్డుపడి 100% మూయటం వల్ల కండ దెబ్బతిని మనిషికి బాధ కలిగించి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితిని గుండెపోటు అంటాం. సార్ మరి ఎక్కువగా జిమ్లకి వెళ్ళే వాళ్ళు అంటే నవడేస్ మనం చూస్తే హీరోస్ కావచ్చు, లేకపోతే మోడల్స్ కావచ్చు, సో తక్కువ ఏజ్ ఉండే వాళ్ళే సో జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగానే వాళ్ళు మరణించినటువంటి సంఘటనలు చూసాం. సో జిమ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువగా చేయడం బ్రహ్మాండంగా ఉంది. అంటే జిమ్ చేయటం వల్ల వాళ్ళకి గుండెపోటు రాలేదు, జబ్బుని తెలుసుకోకుండా జిమ్కి పోవటం వల్ల వచ్చింది. ఓకే. సింపుల్ లాజిక్. సెక్స్ అయినా కూడా, జిమ్ అయినా కూడా, తిరుమల కొండ ఎక్కినా కూడా, మ్యారథాన్ చేసినా కూడా, హజ్కి వెళ్ళి రౌండ్స్ కొట్టినా కూడా, కేదార్నాథ్ బద్రీనాథ్ ఎక్కినా కూడా, ఇవన్నీ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ అనేది చేసేటప్పుడు ఎఫర్ట్ అంటాం. అంటే మీరు స్ట్రెన్యూస్ యాక్టివిటీ, ఎప్పుడు చేయని యాక్టివిటీ ఇదంతా. అంటే మీరు రోజు చేసే యాక్టివిటీ కాదు. ఒకవేళ రోజు చేసినా కూడా మించిన యాక్టివిటీని బాడీ అడాప్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అలవాటు లేని యాక్టివిటీ కింద అవుతుంది అది. సో ఈ యాక్టివిటీ అప్పుడు ఆల్రెడీ గుండెలో బ్లాక్ ఉండి, గుండెలో జబ్బు ఉన్న, బ్లాకే అక్కర్లేదు, అంటే గుండె జబ్బులు వేరుంటాయి. హైపోట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని కండలా ఉండటం, లేదా అయోటిక్ స్టెనోసిస్ అని గుండె నుంచి బయటకు వచ్చే ద్వారంలో పూడికి ఉండటం, రకరకాల వ్యాధులు ఉంటాయి. సో గుండె రక్తనాళాల్లో పూడికని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో ఇవి ఏది ఉన్నా కూడా మీరు గ్రహించకుండా ఇవన్నీ చేసేస్తే మాత్రం జిమ్ చేస్తే జిమ్లో చనిపోయే అవకాశం ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ అడిగాడు, అంటే ఇలాంటి యాక్టివిటీ చేస్తుండేటప్పుడు మన గుండె నార్మల్ గా కొట్టుకోవాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవసరం ఉంటుంది ఎనర్జీ. సో గుండె ఎక్కువ ఎప్పటికీ మించిన దానికంటే ఎక్కువ పని చేయాలి. సో ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ ప్రవాహం కావాలి, ఎక్కువ బ్లడ్ కావాలి. సో ఇటువంటి సమయాల్లోనే టైట్ బ్లాక్స్ ఉన్నవి బయటకు వస్తాయి. దాన్ని చూపిస్తాయి అవి. సైలెంట్ కూర్చొని కరెక్ట్గా చెప్పాలంటే రోజు నాగుపాము మీ పక్కనే పడుకుంటుంది, ఏమి చేయట్లేదు, మీరు కాలుతో ఒక రోజు దన్నారు, అది లేచి కాటేసింది. ఇది సంథింగ్ లైక్ దట్. అంటే పక్కనే ఉన్న నాగుపాము అని తెలుసుకొని ఉండాలి. దానికి విషం ఉంటే తీసేయాలి, లేకపోతే విషం అంటే పాముని తీసి బయట వేయాలి. సో ఇది సంథింగ్ లైక్ దట్. మీ బాడీలో ఉన్న జబ్బుని మీరు గ్రహించుకోకుండా అది వార్నింగ్ ఇస్తున్నా వదిలేసి జిమ్ చేయటం వల్ల ఇది జరుగుతుంది.
అంతేగాని జిమ్లో జబ్బు కొత్తగా తయారవదు, జిమ్ చేయటం వల్ల రాదు. ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు, కామెడీ యాంగిల్లో ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు. జనాలు అందరూ జిమ్లో చనిపోయారు కానీ బార్లో చనిపోలేదని. బార్ ఈజ్ ఎ రిలాక్సేషన్, జిమ్ ఈజ్ అన్ యాక్టివిటీ. జిమ్ ఈజ్ ఫర్ ఫ్యూచర్, బార్ ఈజ్ ఫర్ దిస్ డే. లేటర్ ఆన్ యువర్ బాడీ విల్ కమ్ అవుట్ బార్లో అయితే. ఇప్పుడు ఇదేమో ఇప్పుడే వస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ సీయింగ్ యువర్ హెల్త్. సో అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనలీ ఒక కామెడీ దీంతో ఎండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ అంశంపై మాకు పూర్తి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ. నమస్తే.